రైతు బంధు ఆపిందే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతు బంధు ఆపించిందే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే దేశంలో పెట్రోల్ రేట్లు 400కు పెరుగుతాయి అన్నారు. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో చేశారు. తామున్నప్పుడు కరెంటు తిప్పలు లేకుండా చూశామని, కాంగ్రెస్ వచ్చాక రైతు బంధు పోయింది అని, రుణమాఫీ చేయలేదు అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్లు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటదో పోతదో తెలియదు, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అని 5 లక్షలు బ్యాంకు కార్డు ఇస్తామని అన్నారు. ఏ విద్యార్థికైనా ఇచ్చారా? ఇవన్నీ ఇయ్యకపోయారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1100 పెట్టినాం, వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతుంది అని ప్రశ్నించారు. 5 నెలల్లో ఇంత ఆగమాగం ఉంటదా అని నిలదీశారు. కేసీఆర్ పోగానే కట్కా బంద్ చేసినట్లే కరెంటు బంద్ అవుతుందా? నల్లాలు బంద్ అవుతాయా? రైతు బంధు బంద్ అవుతుందా అని ప్రశ్నించారు. డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏం జరుగుతుందనేది దయచేసి ఆలోచన చేయాలి అని ప్రజలకు సూచించారు. అందుకే మన నదుల నీళ్లు కాపాడుకోవాలి అన్న ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకిచ్చిన గ్యారంటీలు అమలు చేయాలన్న, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని రక్షించాలి అన్న, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అని కోరారు. బీఆర్ఎస్కు 12 నుండి 13 పార్లమెంట్ మెంబర్లను గెలిపించి ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం, హామీలన్నీ అమలు చేయించగలుగుతామని తెలిపారు. నదులను కాపాడగలుగుతాం, తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాము అన్నారు. అందుకే దయచేసి విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.